ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? వెంకయ్య స్వామి సన్నిధికి వచ్చిన మేము ఒక ఈతాకుల చాప అద్దెకు తీసుకుని నా భార్య, నేను, మా చిన్నబాబు రాత్రి 8 గంటలకు స్వామివారి కుటీరమునందు ఆరు బయట వేప చెట్టు కింద నిద్రించుటకు ఉపక్రమించినాము. కానీ మేము అద్దెకు తీసుకున్న ఈతాకు చాపను ఎట్లు వేసుకోవాలో గమనించక తిరగదిప్పి వేసుకున్నాము. ఆ ఈతాకు చాపకు తిరగదిప్పి వేసుకున్నందువలన దానికి ఉన్న ముళ్ళు మాకు గుచ్చుకుంటున్నవి. మేము గమనించలేదు. ఆ చాపకు ఉన్న ముళ్ళు మాకు గుచ్చుకునటం వలన అటు ఇటు కదులుతున్నామే కానీ మాకు నిద్ర పట్టలేదు. నా భార్య, నేను మా బాబుని మధ్యన పడుకోబెట్టుకొని, మా బాబుకి ఒక ప్రక్క నా భార్య, మరో ప్రక్క నేను ఇద్దరము పడుకొని ఉన్నాము. ఇంత జరుగుతున్నా అంటే మాకు ఈతాకు చాప మీద నిద్ర పట్టకపోయినా ఎందుకు ఈతాకు చాప గుచ్చుకుంటుందో గమనించలేకపోయాము. ఈ ప్రక్క బాగలేదని తిరగదిప్పి వేసుకోలేకపోయాము. అలానే పడుకొని ఉన్నాము, మాట్లాడుకుంటున్నాము. ఇంతలో రాత్రి 10:30 గంటల సమయంలో శ్రీ కాంతమ్మ తల్లి మేము పడుకొని ఉన్న ప్రదేశమునకు వచ్చినది. తనలో తాను ఏదేదో మాట్లాడుకుంటూ ఒక సన్నని 3 మూరల కర్రను చేతిలో పట్టుకుని వచ్చి నా వీపు పైన ఒక్క బాదు బాదినది. నేను ఎగిరిపడి లేచి నా బిడ్డను ఎక్కడ ఎత్తుకుని వెళుతుందోనని జవిని నా బిడ్డను ఎత్తుకుని దూరముగా పారిపోయాను. తరువాత మన తెలుగు భాషలోనే ఏదేదో మాట్లాడుకుంటూ దూరముగా అమ్మవారు వెళ్ళిపోయినది. ఆ భాష ఎవరికి అర్థము కాని విధముగానున్నది. ఆ రాత్రి మరలా నేను, మా భార్య ఇద్దరము ఆ ఈతాకు చాప తిరగవేసుకున్నామని గమనించి తిప్పి వేసుకున్నాము. వెంకయ్య స్వామి సన్నిధిలో మైమరచి నిద్రపోయినాము. తెల్లవారి స్వామివారికి నమస్కరించుకుని గూడూరు వచ్చినాము. ఆ రోజు వరకు కూడా నేను, నా భార్య ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ, ఆరోగ్యములు బాగలేక చిన్న పూరి ఇంటిలో చాలా ఇబ్బందులు పడుతూ, మతిస్థిమితము లేక ప్రశాంతత కొరకు వెంకయ్య స్వామి దగ్గరకు గొలగమూడికి పోయి వస్తుండే వాళ్ళము. ఆ రోజు కాంతమ్మ తల్లి తన చేతిలోని చిన్న కర్రతో ఎప్పుడైతే నన్ను ఒక్క బాదు బాదినదో ఆ రోజు నుండి తిరగవేసుకున్న ఈతాకు చాప వలె ముళ్ళు గుచ్చుకున్నట్లుగానున్న మా సమస్యలు, మా కష్టాలు ఈతాకు చాపను గమనించి మరలా ఎలా తిప్పివేసుకుని పడుకున్నామో, ఎంత హాయిగా స్వామి సన్నిధిలో నిద్రించినామో, అలాగే ఒక్కసారిగా మా బాధలను, మా కర్మలను, మా పాపములను, మా అనారోగ్యాలను, మా ఆర్థిక సమస్యలను మా నుండి దూరము చేసి మమ్ము అమ్మ కాంతమ్మ తల్లి పురోగతిలో నడిపించినారు. మా ఆర్థిక సమస్యలను సరిచేసినది, మా ఆరోగ్యాలను కుదుటపరచినది, మా బాధలు, మా కర్మలు, మా పాపాలు తొలగించినవి. ఎట్లా చెబుతున్నానంటే, ఇంత ఖచ్చితముగా నేను ఏది అనుకుంటే అది జరిగేది. మేము ఏ పని చేసినా పరిపూర్ణముగా పూర్తి చేసేవాడిని. అట్లా మా కుటుంబ సమస్యలు తొలగినవి అని పదే పదే గొలగమూడికి వెంకయ్యస్వామి దర్శనమునకు పోయి శ్రీ కాంతమ్మ తల్లి వారిని దర్శించుకుని అమ్మకు దండం పెట్టుకొని మా బాధలను
అమ్మకు ఎదురు నిలబడి చెప్పుకుని అమ్మని ప్రార్థించుకుని గూడూరు వచ్చేవారము. అమ్మ దగ్గర మనము ఏమి అని మన మనసులో తలుచుకుంటామో ఆ సమస్యలు తీరి కోరికలు వెంటనే ఫలించేవి. మా సంసార రథమును ఒక గాడిలో పెట్టినది అమ్మ కాంతమ్మ తల్లి. కాంతమ్మ తల్లి అమ్మ నడి రోడ్డులో నడిచిన, ఎండనక వాననక తిరిగిన మా కుటుంబమును పురోగమానమైన పూల పల్లకి ఎక్కించి నడిపినది. మా కుటుంబ ఆర్థిక పరిస్థితిని చక్కగా సరిచేసి ముక్తి మార్గమున నడుచున్నట్లు మా కుటుంబమును దీవించినది. ఇలా మా సంసార జీవనమును నేను, నా భార్య, మా బాబు కూడా ఎదుగుతున్నాడు, చక్కగా చదువుకుంటున్నాడు. నడుపుటకు మా సంసారానికి కాంతమ్మ తల్లి దిక్సూచి అయినది. ఒకరోజు గూడూరు నగరమున కుమ్మరి వీధిలో సొల్లేటి బాలయ్య అను వ్యాపారస్తుని ఇంటికి కాంతమ్మ తల్లిని తీసుకువస్తున్నారని తెలిసినది. తెలిసిన వెంటనే నేను, నా భార్య బాలయ్య గారి ఇంటిలో కాంతమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాము. తరువాత కొద్ది రోజులకు అమ్మ కాంతమ్మ తల్లి డేగపూడి గ్రామంలో వేంచేసి ఉన్నట్లు తెలిసినది. 1999వ సంవత్సరంలో నేను మరల నా భార్యను, మా ఇద్దరు కొడుకులను తీసుకుని డేగపూడి గ్రామమునకు బయలుదేరి వెళ్ళాము. మేము డేగపూడి పోవు సమయానికి డేగపూడి బస్టాండ్ సెంటర్లో కాంతమ్మ తల్లి కూర్చుని ఉన్నారు. ప్రక్కన సుబ్బారెడ్డి స్వామి వారు ఉన్నారు. బస్సు దిగి అమ్మను దర్శనం చేసుకున్నాము. అమ్మ ఆశీర్వాదమును పొందేము. మేము కాంతమ్మ తల్లి దగ్గర నుండి ఓంకారాశ్రమం ఉన్న శ్రీ 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 వెంకయ్య స్వామిని దర్శనం చేసుకుందామని ఆశ్రమమునకు వెళ్ళాము. త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ ద్రవిణం విద్యా త్వమేవ సర్వం మమ దేవదేవి. నేను మీ భాస్కరుడను.